పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. చదవగలిగిన వాళ్ళు మీ భాగాన్ని తీసి స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ప్రభు సహాయం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున మీ పరిశుద్ధమైన పాదముల చెంత ప్రణుతెల్లి ప్రణామాలు ఆరోపించి మా గొంతులు ఊపరించిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల దినమున చిన్న మందగా మేమందరం కూడి రావడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి, ధన్యతను బట్టి, తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నారు, మీకు స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి, మరి ఎవరైతే రావాల్సి ఉందో వారందరినీ త్వరపెట్టి, వేగిరపెట్టి, ప్రోత్సహించి, పురికొల్పి, వెట్ట కలిగించి, ఆశ కలిగించి, ఆసక్తితో పరుగున మందిరాలను కనిపించేట్లుగా సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని పంచుకుంటూ ఉండగా, ఈ వాక్యాన్ని మీ చేతిలో పెడుతూ ఉండగా ఆశీర్వదించండి, విరవండి, మాకందరికీ అర్థమో రీతిలో వడ్డించండి. మీ మాటల్లోని సత్యాన్ని మేము గ్రహించినట్లుగా, మా ప్రాణాత్మ దేహాలు మూలుగులు విభాగించినట్లుగా, దూరినట్లుగా మీ మాటలు వెలుగుగా ఆజ్ఞాపించండి. మా మనోనేత్రాలు తెరవచేయండి. ప్రతి మాటలో ఉన్న సత్యాన్ని, ప్రతి మాటలో ఉన్న ఆత్మను మేము గ్రహించినట్లుగా మా కన్నులు తెరవచేయండి, మా జ్ఞానము తెరవచేయండి. ఈ మాటలన్నీ కూడా తండ్రి ఆత్మీయంగా బలపడడానికి మరి విస్తారంగా విశ్వాసంలో వెతుకున్నట్లుగా సహాయం చేస్తున్నామని, ప్రతి మాటలు మీకు అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని దీవించి పెట్టమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వరంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ అంతా కూడా ప్రపంచంలో మనకందరికి పరిచయమే, క్యాలెండర్ మనకందరికి పరిచయమే కదండి. మన క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను ఆధారం చేసుకొని క్యాలెండర్ మరి రాయడం జరిగింది. మనం మన క్యాలెండర్ని చూస్తూ ఉన్నప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనుష్య కుమారుడుగా జన్మించాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మన క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. యూదుల క్యాలెండర్ ఆదాము నుంచి ప్రారంభించబడుతుంది. యూదుల క్యాలెండర్ ఆదాము పుట్టుక నుంచి ప్రారంభించబడుతుంది. వారి క్యాలెండర్ చూస్తే ఈ సంవత్సరం 5781 సంవత్సరం జరుగుతూ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మన 15వ తారీఖున
కిస్లేవ్ మాసం వెళ్ళిపోయింది, తెవేజ్ మాసం వచ్చింది. వాళ్ళకి ఈరోజు 9వ తారీఖు తెవేజ్ మాసం 5781 సంవత్సరం జరుగుతూ ఉన్నది వాళ్ళకి. మనకెంతండి? 2020 సంవత్సరం జరుగుతూ ఉంది. మనం చాలా వెనకబడి ఉన్నాం. మనకంటే వాళ్ళు 3761 సంవత్సరాలు ముందున్నారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేది రుజువు చేస్తే, వాళ్ళ క్యాలెండర్ ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఆదాముని సృష్టించాడు అనే నిజాన్ని రుజువు చేస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. వెరసి 2 క్యాలెండర్స్ కూడా బైబిల్లో రాసిన సత్యాలు నిజమని రుజువు చేస్తూ ఉన్నాయి. క్యాలెండర్ మనకి జ్ఞాపకం చేసే విషయం అది. బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా, నేను చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదు, ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. తరచి చూస్తే మనకి అర్థమవుతాయి. మనం ఏం చేస్తామంటే బైబిల్లోని అక్షరాన్ని చదువుతాం కదండి. అక్షరంలో ఉన్న ఆత్మను చదవాలి. ఆ ఆత్మను చదవాలంటే ఆత్మ అయిన దేవుడు ఎవరైతే వ్రాసారో ఆయన రావాలి, ఆయనను పొందుకోవాలి. అప్పుడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. అప్పుడు మనకి బైబిల్ బయటపడుతుంది. అప్పటి వరకు బైబిల్ బయటపడదు. మన లోకాన్ని నుంచి మనం తప్పుకుంటేనే తప్ప పరలోకపు విషయాలు మనకు అర్థం కావు. బైబిల్లో ప్రతిదీ కూడా ముందు చెప్పిన తర్వాత చేయబడుతూ ఉంది. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ముందుగా చెప్తారు. ఆయన ముందే చెప్పి ఆ తర్వాత చెప్పిన ప్రకారంగా చేస్తారు. ఉదాహరణకు మనం గమనించగలిగితే రాజుల మొదటి గ్రంథాలు మనం చూస్తాం కదండి. 17వ అధ్యాయంలో ఆ 12 నుంచి 15 వచనాల్లో మనకందరి పరిచయమే ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు ఆ కరువు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్ళి కొన్ని పుల్లలు ఏరుకొని వద్దామని బయలుదేరుతుంది కదండి. మనకి తెలుగు భాషలో కొన్ని పుల్లలు అంటూ రాశారు. ఆంగ్ల తర్జుమా మనం గమనించగలిగితే అక్కడ 2 స్టిక్స్ అంటూ రాస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసినట్టు గుర్తుంది నాకు ఈ మాటలు మీకు. ఆ 2 పుల్లలు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, ఆకాశానికి భూమి మీద వేలాడబడ్డ సిలువకు జ్ఞాపకం చేస్తుంటాయి. తాను చేసిన అప్పం యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ అప్పాన్ని కాల్చడము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగాన్ని సూచిస్తుంది. ఆ అప్పాన్ని తిన్న తరువాత వారి ఇంటి వారందరూ కూడా ప్రక్కనంతా కరువు సంభవిస్తున్నా కానీ వాళ్ళు మాత్రం సంతోషమైన జీవితాన్ని, కరువు లేని జీవితాన్ని జీవించినట్టుగా మనం చూస్తాం. అదే నిత్య జీవం సాదృశ్యంగా కనబడుతుంది. దేవుడు ప్రతిదీ కూడా బైబిల్లో ముందుగానే చెప్పి, మలాకి గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఈ మాటను కూడా దేవుడు అనుకోని రీతిలో చెప్పడు, సడన్గా చెప్పడు. మనకందరి పరిచయం కదండి. మత్తయి సువార్తలో శిష్యులతో ప్రభు అన్న మాట 16వ అధ్యాయంలో, నేను యెరూషలేమునకు వెళ్ళి శాస్త్రుల చేతను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన లెగుచుట అగత్యం అని చెప్పాడా లేదా?
6 నెలల ముందే చెప్పాడు ఈ మాట 16వ అధ్యాయంలో. తర్వాత 3 నెలలకు చెప్పాడు. అలాగా ప్రతి నెల చెప్తున్నారు. 15వ రోజు కూడా చెప్పాడు, వారం ముందు చెప్పాడు, 6 దినాల ముందు చెప్పాడు, 3 దినాల ముందు కూడా చెప్పాడు, ఆ రోజు కూడా చెప్పాడు, ఆ రాత్రి కూడా చెప్పాడు, ఇంకా క్షణంలో పట్టుకుంటారు అనగా కూడా చెప్పాడు. ఘడియ సమీపించుచున్నది అంటూ చెప్పాడు. ఏది కూడా చెప్పకుండా దేవుడు చేయడు. ప్రతిదీ కూడా ఒక సాదృశ్యంగా ముందు చెప్పిన తర్వాతనే దేవుడు చేయడం ప్రారంభిస్తారు. దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. ఆదికాండాన్ని మనం చూస్తాం కదండి. ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడు? ఏలుము అన్నాడు. అధికారం ఇచ్చాడు దేవుడు. ఎవరి మీద అధికారం ఇచ్చాడు? సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. ఈ మాట మనం కొంచెం లోతుల్లో ఆలోచిస్తే సర్వ సృష్టిలో ఏముంది అనే విషయం ఒకసారి ఆలోచిస్తే, సృష్టిలో ఏముందండి? పంచభూతాలు ఉన్నాయి కదండి. ఆకాశము, నీరు, నిప్పు, నేల, తర్వాత గాలి కదా. 5 మీద అధికారం ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే మాటని కొంచెం క్షుణ్ణంగా ఆలోచించగలిగితే, ఆ 5 కూడా మానవులలో ఇమిడ్చిపెట్టాడు. భూమిని ఇమిడ్చిపెట్టాడు మానవుల్లో. మన 100% మన మట్టే. నీటిని ఇమిడ్చిపెట్టాడు. 80% నీరుంటుంది మనలో. వేడిని మనలో ఇమిడ్చిపెట్టాడు. 98.5% ఉష్ణోగ్రత మనలో ఉంటుంది, డిగ్రీల సెల్సియస్. అంత మించి అయితే జ్వరం అంటాము కదండి, అంతకు తక్కువైతే లోజరం అంటాం. గాలిని మనలో పెట్టాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీర్చుకోకపోతే బ్రతకలేం కదా. ఆకాశం అంటే స్పేస్ని మనలో పెట్టాడు. మూలకణాలు, ఎలక్ట్రిసిటీ, మనలో మూలకాలు ఉన్నాయి. విద్యుత్ తరంగాలు బయలుదేరుతుంటే మనలో నుంచి. స్పేస్ని మనలో పెట్టాడు. ఆకాశాన్ని మనలో పెట్టాడు. భూమిని మనలో పెట్టాడు. నీటిని మనలో పెట్టాడు. నిప్పును మనలో పెట్టాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఏలు అన్నాడు. అందుకే యెహోషువ 10వ అధ్యాయం మనం చూస్తాం కదా, 2వ వచనంలో, అయ్యా లోయలో ఆగు అంటే ఆగిపోయాడు కదండి. సూర్యుని ఆపేశాడు, చంద్రుని ఆపేశాడు. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చాడు మానవునికి దేవుడు సర్వం మీద. ఆ సర్వాన్ని మనలో ఇమిడ్చిపెట్టి నీలో ఉన్న వాటన్నిటినీ ఏలుకో అంటే. అందుకే ఏలియా కూడా ప్రాణాన్ని సైతం లేపగలిగాడు. పంచభూతాలు ఉన్నాయి ఆ మనిషిలో, ఆ బాలుల్లో, ప్రతి ఒక్కరిలో. ఆ పంచభూతాలు అటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అది గ్రహించాడు ఏలియా. నాకు దేవుడు అధికారం ఇచ్చాడు కదా మనం అనుకుంటాం విశ్వాసాన్ని బట్టి. కరెక్టే, విశ్వాసాన్ని బట్టి. ఇంకా లోతుగా ఆలోచిస్తే, నాకు ఇచ్చిన పంచభూతాలను నాకు దేవుడు అధికారం ఇచ్చాడు కదా పంచభూతాల మీద. ఆ బిడ్డల్లో కూడా పంచభూతాలే ఉన్నాయి కదా. నీరు, నిప్పు, నేల, గాలి, ఆకాశం ఉన్నాయి కదా. మరి ఆకాశం ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మీద నాకు అవకాశం ఉంది కదా, అధికారం ఉంది కదా. ఎందుకు లేగవాడు? ఆ గాలిని, బంధించిన గాలిని విడిచేలా చేశాడు. ఆ నీటిని, గడ్డగట్టిన నీటిని ప్రవహించేలా చేశాడు. ఆ మట్టిలో జీవాన్ని తీసుకుని వచ్చినాడు. ఈయన ఒక సృష్టికర్త అయినాడు. అక్కడ చాలా క్షుణ్ణంగా బైబిల్ని ఆలోచించగలిగితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే దేవుడు ప్రతి విషయాన్ని ముందుగా తెలియపరుస్తూ ఉంటాడు. అందులోని ఒక భాగమే మనం చదువుకున్న లేఖనం. గలిలయకు వెళ్ళాల్సిన దేవుడు ఎలా వెళ్ళాడంటండి? సమరయకు వెళ్ళవలసి, బై ఫోర్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఆయన గమ్యం ఎక్కడికి? గలిలయకు వెళ్ళాలి. ఆ నెక్స్ట్ అధ్యాయాలు మనం చూస్తాం కదండి. 4వ అధ్యాయం అంతా చివరిలో 2 రోజులైన తర్వాత ఆయన గలిలయకు
వెళ్ళను. అంటే ఆయన ప్రయాణం ఎక్కడికి? గలిలయకు వెళ్ళాలి. గలిలయకు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని ఎటు మలుచుకున్నాడు ఆయన? సమరయ మీదుగా మలుచుకున్నాడు. ఎందుకు మలుచుకోవాల్సి వచ్చింది? ఎందుకు సమరయని టచ్ చేయాల్సి వచ్చింది? బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మొదటిది మనం చూసినట్లయితే అదే మాటలోని 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ అంటూ పలికినాడు. ఏమిటి సమరయ? సమరయ అంటే ఎందుకు సమరయని అంతగా దేవుడు ప్రాధాన్యత ఇచ్చినాడు? యెరూషలేముకు వెళ్ళాలి కదా, యెరూషలేం ఎంతో పవిత్రమైనది కదా యూదులకు. మరి తాను పవిత్ర దేశమైన యెరూషలేముకు వెళ్లకుండా, గలిలయకు వెళ్లకుండా, యూదయ ప్రాంతానికి వెళ్లకుండా ఎందుకు రూట్ మార్చుకున్నారు? వెళ్ళవలసి వచ్చింది అన్నారు. అసలు సమరయలో ఏముంది? సమరయ అంటే మనకందరి పరిచయమే. రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం కదండి, 17వ అధ్యాయం 24వ వచనం అనుకుంటున్నా. అక్కడ మనకి ఒమ్రీ ఒక రాజు ఉంటాడు. ఈ ఒమ్రీ రాజు 12 సంవత్సరాలు అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. మొదటి 6 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక పెద్ద పట్టణాన్ని కట్టుకోవాలి అని అనుకుంటాడు. తలంచిన తర్వాత ఒక ప్రదేశాన్ని చూసుకుంటాడు. ప్రదేశాన్ని చూసుకున్న తర్వాత అది ఒక కొండ ప్రాంతమై ఉంటుంది. ఆ కొండ షెమెరు అనే వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. ఆ షెమెరు అనే ప్రాంతం చాలా బాగుంది సిటీ కట్టుకోవడానికి అని భావించి ఆ షెమెరు అనే వ్యక్తికి తను 4 మణుగుల వెండినిచ్చి కొనుక్కుంటాడు. కొనుక్కొని అక్కడ ఒక పట్టణాన్ని కట్టుకొని దాన్నే రాజధాని చేసుకొని, ఇంతకుముందు తిర్సాని రాజధానిగా చేసుకున్నాడు పరిపాలించడానికి. ఇప్పుడు ఈ కొత్తగా పట్టణాన్ని కట్టుకొని దానికి ఒక పేరు పెడతాడు. ఎవరి దగ్గర కొన్నాడు? షెమెరు దగ్గర కొన్నాడు. కాబట్టి దానికి షోమ్రోను అంటాడు. షోమ్రోను అని పేరు పెట్టి ఆ పట్టణానికి పరిపాలిస్తూ ఉంటాడు ఆధారం చేసుకొని. ఆ క్రింద ఫుట్ నోట్లో ఉంటుంది సమరయ అంటుంది. ఆ షోమ్రోనే సమరయ. ఈ సమరయ ప్రాంతాన్ని రాజులు యెరూషలేం పట్టణాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు బబులోను రాజు కానీ అహష్వేరోషు ఈ రాజులందరూ కూడా, పారసీక రాజులందరూ కూడా యెరూషలేం పట్టణాన్ని కొల్లపెట్టుకుని వెళుతూ ఆ పట్టణంలో వారి జాతుల వాళ్ళని కొంతమందిని అక్కడ ఉంచి వెళతారు. సమరయ ప్రాంతంలో పనికి మాలిన వాళ్ళందరినీ వదిలేస్తాడు. వృద్ధుల్ని, పెద్దల్ని, పని చేయలేని వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వాళ్లతో పాటు వారి దేశపు ప్రజలను కూడా కొంతమందిని ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ప్లస్ ఈ సమరయ ప్రాంతంలో ఉన్న యూదులు అందరూ కూడా కలిసిపోతారు. కలిసిపోయి ఆ ఎవరైతే అన్య జనాంగం ఉన్నారో వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళు వీళ్ళు కలిసిపోయి వివాహం చేసుకుంటూ, పెండిళ్ళు చేసుకుంటూ, ఆచారాలు వ్యవహారాలు చేసుకుంటూ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా జీవిస్తారు. 70 సంవత్సరాలు అయిపోతాయి, జాతి పెరిగిపోతుంది. ఈలోపు ఎజ్రా వస్తాడు కట్టడానికి ఆ పట్టణాన్ని, పాడైపోయిన పట్టణాన్ని. ఆ సమయంలో ఈ సమరయ వాళ్ళందరూ కూడా అయ్యో మా వాళ్ళు వచ్చారు కదా, మేము కూడా హెల్ప్ చేద్దాము అని మంచి సదుద్దేశంతో వాళ్ళు ఎజ్రా దగ్గరికి వెళ్తారు. మేము కూడా సహాయం చేస్తామయ్యా కట్టడానికి మందిరాన్ని అంటారు. ఎజ్రా ప్రవీణత గల శాస్త్రి కదండి, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పరిపాటించేవాడు. వీళ్ళు వచ్చినప్పుడు ఎజ్రా ఒప్పుకోడు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో 2 నుంచి 12 వచనాలు ఈ మాటలు ఉంటాయి.
ఒప్పుకోనప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. ఆ తరువాత నెహెమ్యా వస్తాడు. ఈ కోపానికి కారణం, ఈ కోపానికి ఆ మందిరము ఆగిపోతుంది. తర్వాత నెహెమ్యా వస్తాడు. నెహెమ్యా వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే నెహెమ్యా అస్సలు రానివ్వడు వీళ్ళని. వీళ్ళు కుయుక్తులు పన్ని ఆ పనిని ఆపించే ప్రయత్నం చేస్తారు. ఒక నక్క గోడ ఎక్కితే పగిలిపోతుంది అన్న మాటలు కనబెడతాయి మనకి నెహెమ్యా గ్రంథంలో. అంతగా హింసిస్తారు వాళ్ళని. అప్పటి నుంచి సమరయల్ని వీళ్ళు విరోధులుగా, శత్రువులుగా చూస్తారు. అది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చేంత వరకు ఆ పోరాటము, ఆ విరోధము, ఆ శత్రుత్వము కొనసాగుతూనే ఉంటుంది. అందుకు దేవుడు ఆ సమరయ్య ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళు కుల నా బిడ్డలే, వాళ్ళు కూడా నన్ను అనుసరించి వాళ్ళే. కాకపోతే చెడిపోయారు, పాడైపోయారు అని వాళ్ళని కూడా బాగుపరచాలి. ఆయన వచ్చింది ఎవరికి? యూదుల కొరకు. యూదుల నుంచే రక్షణ వస్తున్న మాట మనం చూస్తాం కదా. ఆయన ఉద్దేశం ఏంటి? ఆత్మీయంగా చూస్తే వాళ్ళని కూడా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి కదండి. ఆ విధాన్ని ఆలోచించుకొని ఆయన ఆ మార్గాన్ని కూడా బాగుపరచాలనే ఉద్దేశంతో ఆ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. ఇది సమరయ యొక్క చరిత్ర. ఆ తర్వాత మనం గమనించగలిగితే వెళ్ళిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దాహంతో వెళ్ళాడు. దాహం అని అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో అన్న మాట మనకు అందరికీ పరిచయమే కదండి. ఏమన్నాడు? దేవుని వరమును అన్నాడు కదా. చదుదాం ఆ మాటని. 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును. ఎవరు దేవుని వరం అండి? దేవుని వరం ఎవరండి? రోమీలకు రాసిన పత్రిక ఒక్కసారి మనం గమనించగలిగితే మనకు తెలిసిన మాటే, కానీ వాక్యానుసారంగా చూస్తే ఎవరు దేవుని వరము? 6వ అధ్యాయం. ఈ మాట మనకు అందరికీ పరిచయమైన మాటే. 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు. వరం ఎవరటండి? యేసుక్రీస్తే. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో. అక్కడ దేవుని వరమే అంటాడు. 2వ అధ్యాయం 8వ వచనం అదను కలిసి చదువుకుంటాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగిన కాదు, దేవుని వరం. ఇప్పుడు చెప్పండి, వరం అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే వరం. ఇక్కడ ఈ సందర్భంలో యూదులందరూ కూడా ధర్మశాస్త్రపు క్రియల వలన తాము దేవుని దగ్గరికి చేరుతామన్న ఆలోచనలో నడుస్తూ ఉన్నారు. క్రియల మూలంగానే జరుగుతుంది అన్న విషయంలో ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో 7వ అధ్యాయం 38వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి నా యందు విశ్వాసం. ధర్మశాస్త్రం ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్తాము అనేది యూదుల యొక్క ప్రగాఢ నమ్మకం.
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అది కాదు, నా యందు విశ్వాసం ఉంచాలి అంటాడు. ఇంకా చూడండి 4వ అధ్యాయం 13వ వచనంలో, ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పిగా కొనడు, నేను వానికిచ్చు నీళ్లు. అలాగే 14వ వచనం కూడా, నిత్య జీవములోకై వానిలో ఊరడు నీటి బొగ్గుగా ఉండును అంటాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచితే ఇలాంటి సందర్భం వస్తుంది. ఆ నిత్య జీవము అనేది మీరు అనుకున్నట్లు ధర్మశాస్త్రంతో రాదు అనే మాట తెలియపరుస్తున్నాడు ఇక్కడ. సమరయ అంటే ఎవరు తెలుసా అండి? అన్యుడు అని అర్థం. స్త్రీ అంటే జనాంగానికి సాదృశ్యం. అంటే సమరయ స్త్రీ అంటే దేనికి సాదృశ్యం అండి? ఇప్పుడు అన్య జనాంగానికి సాదృశ్యం. అంటే మనకి సాదృశ్యం, నీకు సాదృశ్యం, నాకు సాదృశ్యం, మనందరికీ సాదృశ్యం. ఇజ్రాయేలీలు ఎవరైతే కాకుండా ఉంటారో వారందరూ కూడా అన్యులే. ఆ అన్య జనాంగానికి సమరయ స్త్రీ సాదృశ్యంగా ఉంది. చూడండి, లూకాసు వార్తలో ఒక మాట మనం చూస్తాం ఈ 17వ అధ్యాయంలో. లూకాసు వార్త 17వ అధ్యాయం. అక్కడ మనకందరికీ ఒక పరిచయమైన మాట ఒకటి ఉంటుంది. ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చి స్వస్థత మీరు వెళ్ళండి అంటే వాళ్ళు స్వస్థత పొందుతారు. స్వస్థత వచ్చింది అందరికీ, ఆ 10 మందికి స్వస్థత వచ్చింది. ఒక్కడు వెనుక తిరిగి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు కదండి. ఈ విషయం మనకు అందరికీ పరిచయమే. ఇక్కడ చూడండి 18వ వచనం, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగుపడలేదా అని చెప్పి, ఈ అన్యుడు. ఆ పై వచనాల్లో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 16వ వచనం, 16వ వచనం, 15 చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఇక్కడ ఒక మాట గమనించాలి, ఒకడు అని ఉంది కదండి. వారిలో ఒకడు. ఓకే, తర్వాత క్రింద సాగిలపడెను అన్న తర్వాత వాడు సమరయుడు. ఒక్కడెవరట? సమరయుడు అట. ఈ సమరయుని గురించి ప్రభు అన్న మాట చూడండి ఇక్కడ 18వ వచనంలో, ఈ అన్యుడు తప్ప అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే సమరయుడు అన్యుడు అని అర్థమవుతుంది, అన్య జనాంగము అని అర్థమవుతుంది. ఈ అన్య జనాంగానికి సంబంధించిన విషయాన్ని సమరయ స్త్రీ అనే విషయం చెప్తున్నాడు. అంటే మన కొరకు ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను అన్నప్పుడు ఆయన యెరూషలేమునికి వెళ్ళడానికి ముందుగా మన వైపు మళ్ళుకొని మన కొరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన కొరకు వచ్చిన తర్వాత మనం ఎలా అయిపోయామట? ఈ అన్య జనాంగం ఎలా అయిపోయింది చూడండి. రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఎందుకు దేవుడు సమరయకి వెళ్ళాడు అనే మాట మనం గమనించగలిగితే వీళ్ళు ఎలా ఉన్నారో చూస్తున్నాడు. చూడండి, రాజుల 2వ గ్రంథంలో 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం. 17వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీని దాహం అడిగాడు. ఈ విషయం మనకు అందరి పరిచయం, భాగమంతా కూడా అడిగినప్పుడు యాక్చువల్గా నిజానికి
ఆ స్త్రీ అడిగిన తర్వాత, తన గురించి చెప్పిన తర్వాత, అయితే ఆ నీళ్లు నాకు ఇవ్వు అని చెప్పిన తర్వాత ప్రభువు ఒక మాట అంటారు కదండి. అయితే నేను నీళ్లు నీకు ఇస్తానమ్మా, ఇస్తాను, కానీ ఎవరిని పిలుచుకుని రావాలట? నీ భర్తని పిలుచుకుని రా అంటారు కదా. మనకు పరిచయం ఈ మాట. అక్కడ భర్తతో సంబంధం ఏంటి? భర్త అనే మాటకి అసలు అక్కడ తావెందుకు వచ్చింది? అవసరమేముంది ఆ మాట అనడానికి? అప్పుడు ఆమంటున్న మాట ఏంటంటే, నాకు భర్త లేడయ్యా, పెనిమిటి లేడయ్యా అంటుంది. ప్రభు అన్నమాట, నిజమే చెప్పావమ్మా నువ్వు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. ఈ మాట, ఈ సందర్భము క్లారిటీగా చూస్తే అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ పైన ఉన్న మాటలకి ఈ మాటలకి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. నీళ్ళ కోసం వచ్చినప్పుడు నీళ్ళు ఇస్తే ఇవ్వాలి, లేదంటే వదిలిపెట్టాలి కదా. నేను ఇస్తాను నీళ్ళు, కానీ కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? పెనిమిటి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అనాల్సి వచ్చింది? ఆమె కూడా నిజమేనయ్యా, నాకు ఎవరూ లేరు అని చెప్పడం ఏంటి? చెప్పిన తర్వాత కూడా ప్రభు అన్న మాట ఏంటి? లేదు లేదమ్మా, నీకు 5 ఉన్నారన్నాడు. ఈ మాటని మనం ఒక యాంగిల్లో మనం చూసాం ఇప్పటి వరకు కూడా, కానీ తరచి చూస్తే ఈ మాటల్లో నిజమే అనిపిస్తుంది ప్రభు అన్న మాట. 5 పెనిమిట్లు ఎవరు? ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు సమరయలోని వాళ్ళు కలిసిపోయారు కదా, మింగిల్ అయిపోయారు కదా. ఆ మింగిల్ అయిపోయిన వాళ్ళు ఎవరు అంటే, ఆ రాజు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళల్లో బబులోను ఉంటుంది, కూతా ఉంటుంది, అవ్వా ఉంటుంది, హమాత్ ఉంటుంది, సెపర్వయీము ఉంటుంది. ఈ 5 జాతుల వాళ్ళు ఆ సమరయలో తిష్ట వేసుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు. వీళ్లతోటి యూదులు మింగిలైపోయారు. ఈ 5 జాతుల వాళ్ళతోటి వీళ్ళు యూదులు కలిసిపోయారు. వాళ్ళ ఆచారాలు వీళ్ళు అవలంబిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ దేవతలకు వీళ్ళు బలర్పిస్తూ ఉండేవాళ్ళు. దీన్నే ప్రభు అంటున్నమాట వ్యభిచారము అంటున్నాడు. చూద్దాం ఆ మాటని. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి ఏం చేశారట వాళ్ళు? ఇతర దేవతలను పూజించడాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నారు? ఇక్కడ వ్యభిచారంతో పోలుస్తున్నారు. ఇంకా మాట చూస్తాం చూడండి, నిర్గమాకాండంలో 34వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. 36:16 నిర్గమాకాండం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి. ఇంకా మనం చూస్తాం 34:15 కూడా చూద్దాం, ఇదే మాట ఉంటుంది. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము అని చెప్పి ప్రభు అంటున్నమాట దేవుడు. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి అంటున్నాడు ఇక్కడ. ఇంకా మాట చూస్తాం చూడండి, లేవీకాండంలో ఈ కొంచెం స్పష్టంగా ఈ మాట వస్తుంది ఇక్కడ. లేవీకాండం 20వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం 4-5 కలిసినాయి చూడండి. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక
చూచి చూడనట్లు తన కన్నులతో మూసుకునేడలా నేను వాని కుటుంబంకు విరోధిని వానికి మొలేకుతో వ్యభిచరించుటకు అంటున్నాడు ఇక్కడ మాట. ఇలాగా ఇంకా దినవృత్తాంతాల గ్రంథంలో స్పష్టంగా రాస్తూ అంటాడు ఒక మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 25వ వచనం. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహంల దేవతలతో వ్యభిచరించారు. ఇంకొక స్పష్టమైన మాట చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథంలో ఉంటుంది. విగ్రహాలతో పోలుస్తూ అంటాడు ఒక మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 21వ అధ్యాయం అక్కడ అంటాడు విగ్రహ పూజలో అంటాడు. 21వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 21 ఒక మాట ఉంటుంది. అమ్మా 13 ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున. అంటే వాళ్ళు ఏం చేశారంటే విగ్రహాలు పూజించారు. ఇంకా స్పష్టమైన మాట ఒక చోట ఉంది, అది నేను చూడలేకపోతున్నాను. అంటే విగ్రహాన్ని పూజించడాన్ని వ్యభిచారంతో పోలుస్తున్నాడు ప్రభు ఇక్కడ. అంటే ఇప్పుడు అమ్మా కరెక్ట్ అక్క, 11వ వచనం కలిసి చదువుకుంటాం. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించున్నట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. క్రింద చూడండి, ఫుట్నోట్లో ఒక మాట ఉంటుంది, వ్యభిచరింప చేసెను. విగ్రహ పూజకి వ్యభిచరింప చేసెను అంటున్నాడు. అంటే విగ్రహ పూజ వ్యభిచారంతో పోలుస్తూ అంటున్న మాటనిది. దేవతలని పోల్చినప్పుడు అది వ్యభిచారము అంటున్నాడు. ఇక్కడ నీకు 5 పెనిమిట్లు అంటే ఆ సందర్భం ఏంటి అంటే తను 5 దేవతలు ఉన్నారు వాళ్ళ దగ్గర. చూడండి ఎవరనేది రాజుల 2వ గ్రంథం ఇప్పుడు చూద్దాం. 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశంలోంచి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. ఈ కాపురం చేసిన వాళ్ళు మామూలుగా ఉన్నారా? ఆ క్రిందకు వచ్చి చూడండి, మనకి 30వ వచనం. 30వ వచనంలో ఏముంది? బబులోను వారు సుక్కొత్బెనోతు దేవతను, కూత వారు నెర్గలు దేవతను, హమాత్ వారు అషీమా దేవతను, అవీయులు నిహోజు దేవతను, తర్కాతు దేవతను ఎవరు దేవతను పెట్టుకొని చుండరి. సెపరయీములు తమ పిల్లలను అద్రమ్మొల్లేకును అనెమ్మొల్లేకును అను సెపరయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. వీళ్ళు ఈ 5 జాతుల వాళ్ళు 5 దేవతలను తెచ్చుకొని పూజించుకుంటున్నారు. సమరయులు, అందులో యూదులు కూడా కలిసిపోయి ఆ 5 కూడా రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దామా. 7వ అధ్యాయంలో 3వ వచనం. 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి
భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, భర్త బ్రతికి ఉండగానే వేరొక పురుషుని చేరితే అది ఏమవుతుందట? వ్యభిచారం అవుతుందట. ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు ఉన్నాడు కదా వాళ్ళని దేవుడిని విడిచిపెట్టి మిగతా దేవుళ్ళని పూజిస్తున్నారు. అందుకు అక్కడ ప్రభు ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతోటి. ఇంకా చూడండి 4వ వచనంలో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లోంచి లేపిన క్రీస్తు అనబడిన వేరొకని చేరుటకై అన్నాడు. ఆ పైన 3వ వచనంలో వేరొక పురుషుడు అన్నప్పుడు ఆ వేరొక పురుషుడు ఎవరట అంటే ఇక్కడ. దీన్ని బట్టి మనం గమనించగలిగితే ఆమెలో ఉన్నటువంటి అంటే ఆ సమరయులందరూ కూడా దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తున్నారు. దేవుడెవరో తెలిసినా కానీ దేవుడిని వదిలిపెట్టి దీన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఆ సమరయ అన్యజనుల యొక్క అన్య జనాంగానికి దేవుడు చెప్తున్నమాట. అందుకు ఆ అన్య జనాంగము కొరకు ఆయన సమరయకు వస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి రావడమే సమరయ. ప్రతి ఒక్కరూ కూడా యెరూషలేము అనబడిన పరమ కానాను అనబడిన పరలోకమునకు చేరాల్సిన అవసరం ఉంది. ప్రతి మానవుడు కూడా దేవుడెవరో తెలిసి కూడా విడిచిపెట్టారు. రోమిలకు రాస్తూ అంటాడు కదా పౌలు, మొదటి అధ్యాయంలో ఉంటుంది. చూద్దామా మాట కూడా. వారు తెలియశక్యమైంది. చూడండి 19వ వచనం. ఎందుకనగా మొదటి అధ్యాయము 19వ వచనం, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటపరుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదం లేదు వ్యర్థలేరి. ఆ కింద 23వ వచనం అంటున్నాడు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపాలుగా మార్చివేశారు. ఇలాంటి జీవితం జీవిస్తున్నాడు మానవుడు. నిజమైన దేవుడు ఎవరో తెలిసినా కూడా దేవుణ్ణి ప్రక్కన పెట్టి తన జ్ఞానం చొప్పున, తన తెలివి చొప్పున, తన వివేకము చొప్పున దేవుళ్ళను తయారు చేసుకుంటున్నాడు. మనము చేసినవాడు దేవుడు కాడు, మనల్ని చేసినవాడు దేవుడు. అజ్ఞానముతోటి, అవివేకముతోటి, అంధకారముతోటి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ మానవుని కొరకు దేవుడు దిగి రావాల్సి వచ్చింది, సమరయ మార్గముగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 40, 49, 50 వచనాలు మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో తనకు తెలిసిన తరువాత అక్కడికి వెళ్దాం మళ్ళీ ఒకసారి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదమ్మా. ఈ మాట మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాం 54వ అధ్యాయం. అక్కడికి ఒకసారి వెళ్దామా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదండి అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఎందుకు భర్త ప్రస్తావన వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దేవునికి
ఆ స్త్రీతో పలుకుతున్న మాట. నీవు 5 అనుకుంటున్నావు కదా, నిన్ను సృష్టించిన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళతో ఆ విగ్రహ పూజలు చేస్తున్నావు కదా, వాళ్ళు కాదు నీ పెనిమిట్లు, నిన్ను సృష్టించిన వాడే నీ పెనిమిటి. ఈ మాట చెప్పిన తర్వాత ఆమెకి మనోనేత్రాలు తెరవబడ్డాయి. అవును కదా, నేను చేసేది కరెక్టే కదా. పరుగు పరుగున వెళ్ళిపోయింది. అందుకే అక్కడ విడిచిపెట్టి అంటాడు కుండని. విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రకటిస్తుంది దేవుని సువార్త. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. దేవుడు మన కోసం వచ్చాడు. సమరయ మార్గాన్ని గుండా వెళ్ళవలసి వచ్చింది, వచ్చాడు, తన గురించి బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఈ అన్య జనాంగంలో ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. అది ఆమె చేసింది అక్కడ. సమరయ, ముందే చెప్పాను కదండి, సమరయ స్త్రీ అంటే అన్య జనాంగం యొక్క సాదృశ్యం అని. ఈ అన్య జనాంగంలో సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ క్రింద ఒక మాట మనం చూద్దామా? ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు సమరయలో 2 దినాలు గడుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయంలో. ఒక దినము ఎంతండి? వెళ్దాం అక్కడికి. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. చాలా. కొందరు ఆలస్యం అని అనుకుంటున్నట్లుగా కాదు కదా. ఈ మాట కొంచెము లోతులోకి వెళ్ళి చూస్తే, ప్రభువా ఎందుకు రావట్లేదు ప్రభువా? ఎంతకాలం నుంచి మా పితరుల దగ్గర నుంచి రేపొస్తున్నాడు 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 అంటున్నాం, మేము ఎందుకు రావట్లేదు అని అడిగామనుకోండి. యెషయా మన్నించాలి, మోషే వెళ్ళాడు కదా, పోనీ మోషేని అడిగామనుకోండి. మోషే అంటాడు కదా, నిద్ర లేగుస్తూ ఒక మాట అంటాడు, ఏంటయ్యా ఇప్పుడే కదా మేము వచ్చింది, మేము వచ్చి 2 రోజులు అయిందో లేదో, 2.5 రోజులు అంటే 2 రోజులు ఒక పూట అయిందయ్యా, ఈ 2 రోజులకి రమ్మంటే వీళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకొని అంటాడేమో. మనము మన పరిధిలో ఆలోచిస్తాం, మన జ్ఞానం చొప్పున ఆలోచిస్తాం. దేవుని దృష్టికి ఆ జ్ఞానం వేరు, ఆ కాలంలో వేరు. అంటే దేవుని దృష్టిలో మనం చూస్తే అక్కడ 2 దినాలు ఉన్నప్పుడు ఒక దినం ఎన్ని రోజులకు సమానం అవుతుందండి? 1000 దినాలకు సమానం. అంటే 2 దినాలంటే ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు అయిందంటే 2000 సంవత్సరాలు. అంటే ఇక్కడ సమరయ స్త్రీ అంటే అన్య జనాంగంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, ప్రకటించబడుతూ ఉంది. ఒక మాట మనం చూస్తాం కదా, ఈ సువార్త ప్రకటన ముగించిన తరువాత చూద్దాం. అది కూడా ఎక్కడ ఉంటుందంటే అంతకంటే ముందు హోషేయ గ్రంథానికి వెళ్దాం. ఒక మాట ఉంటుంది అక్కడ, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం
ఈ 2 రోజుల కాలం దేవుడు సమరయ అన్యజనాంగ మధ్య పరిచర్య జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి? అన్యుల మధ్య ఉన్నాడు. ఎక్కడ లేడు? ఇజ్రాయిల్లో లేడు, యోదయలో లేడు, గలిలయలో లేడు. వెళ్ళాల్సింది ఎక్కడికి? గలిలయకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? సమరయలో ఉన్నాడు. అంటే అన్యజనాంగం మధ్య ఉన్నాడు. ఆత్మీయంగా చూడండి, ఆత్మీయంగా ఆలోచించండి. మన మధ్య ఉన్నాడు, మనకి పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముని ద్వారా. అక్కడ లేడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని గమనిస్తే హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 1-2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. ఎన్ని దినాల తర్వాత అండి? 2 దినముల తరువాత. ఈ 2 దినాల తర్వాత అంటే ఏంటి? వీళ్ళ దగ్గర లేడు. వీళ్ళకి శ్రమ జరుగుతూ ఉంది. ఇప్పుడు యెరూషలేముకు శ్రమ జరుగుతూ ఉంది, ఇజ్రాయేలుకు శ్రమ జరుగుతూ ఉంది. ఆయన వారిని విడిచిపెట్టేశాడు. ఆయన వారి తరపున లేడు. ఇప్పుడు ఎవరి తరపున ఉన్నాడు? అన్యజనాంగం తరపున ఉన్నాడు. ప్రపంచమంతా యూదులని కాకుండా మిగతా జీవితం అంతా కూడా వీళ్ళందరినీ సువార్త ప్రకటించినట్లుగా ఆ ప్రకటన సంపూర్తి అయ్యేంత వరకు వాళ్ళకి శ్రమ జరుగుతూ ఉంటుంది. 2 దినముల అయిన తరువాత వారు బ్రతికించబడతారు. వారి వైపుకి దేవుడు వెళ్తాడు. ఇదొక భాగం. ఈ 2 దినాలలో దేవుడు మన దగ్గర ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెహోవా మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెతుకుడి. ఆమోస్ 8:12 ఇదే మాట ఉంటుంది. చూద్దాం ఆ మాట కూడా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు, మన హృదయాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మన దగ్గరగా ఉన్నప్పుడే ఆయనను వెదకుడి. ఆమోసు గ్రంథంకి వెళ్దాం ఒకసారి. 8వ అధ్యాయం 11-12 మనం చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 మనం చదువుతాం. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానం లేక పోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండను. ఇదే యెహోవా వాక్కు. 12వ వాక్యంలో, కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలు యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. ఇక్కడ ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు పరిగెడతారట వాక్యం కోసం, దేవుని కోసం. కనబడడు. ఆ దినం రాబోతుంది. ఇలాంటి సందర్భం వాళ్ళకుంది. ఇప్పుడు వాళ్ళు చీల్చబడుతున్నారు, చంపబడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, శ్రమ పడుతున్నారు, హింస పొందుతున్నారు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన లేడు. ఇప్పుడు మన పక్షాన ఉన్నాడు. అన్యజనాంగం పక్షాన దేవుడు పనిచేస్తున్నాడు. ఇది విడిచిపెట్టే సమయం వస్తుంది ఒకానొక సందర్భంలో. అప్పుడు అందుకే అంటున్నాడు, యెహోవా మనకు దొరుకు కాలంలోనే మనం వెతకాలట. ఆయన వెతికి మనం ఆయన పొందుకోవాలి. ఆయన లేని సమయం రాబోతుంది. ఆయన లేని సమయంలో మనం తర్వాత ఆయన కావాలంటే దొరకడట. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం
47వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 4వ అధ్యాయం 47వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని, ఆ పైన 46 కూడా చూద్దాం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని 43 కూడా చూద్దామండి. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎక్కడి నుంచి వెళ్ళాడండి? సమరయ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదే మనం యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, ఆమోసు గ్రంథంలో మనం చూసాం. మనల్ని నుంచి విడిచిపెట్టే సమయం ఉంది ఆయనకి. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించే దినాల్లో కూడా చాలామంది మన శిష్యులు చెప్తూనే ఉన్నారు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చిందయ్యా, మీరు నన్ను చూస్తారు, వెతుకుతారు, నేను దొరకలేను మీకు అంటాడు ఒక మాట. ఇలాంటి సమయము రాక మునుపే దేవుని మనం చేర్చుకోవాలి. తర్వాత మనం ఎంత వెతికినా దొరకడైనా. తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? గలిలయకు వెళ్ళాడు. గలిలయకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఒక ప్రధాని తన కుమారుని కోసం విజ్ఞాపన కోసం వస్తాడు. చూద్దాం, అది కూడా విజ్ఞాపన చేయడానికి వస్తాడు. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకొనెను. తర్వాత సూచక క్రియలు నమ్మరు అని చెప్పి 49వ వచనంలో ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అంటే ఇది ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్న మాటగా మనం చూడొచ్చు. ఇందాక మన హోషేయ గ్రంథాలు మనం చూసాం కదండి, 6వ అధ్యాయంలో ఆయన వచ్చి మనలను బ్రతికించు. 2 దినములైన తర్వాత ఆయన వచ్చి మనలను బ్రతికించును. సమరయలో 2 దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేం, ఇజ్రాయెల్ మీదకి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. స్వస్థత జరుగును అంటాడు అక్కడ హోషేయలో. మన భాగం ఇంతవరకే మనం చూస్తాం, మిగతాది మరోసారి ఎప్పుడైనా చూసుకోవచ్చు, చూడడానికి అవకాశం ఉంటే దేవుడికి సమయం ఇస్తే. మన భాగం ఏంటి అంటే 2 దినాలు మనతో ఉంటున్నాడు దేవుడు. మన నుంచి విడిచిపోయే సమయం వస్తుంది. ఆ సమయాన్ని ఉన్న సమయంలోనే మనం వ్యర్థం చేసుకోనకుండా మన దేవుని అంగీకరించాల్సిన అవసరం ఉంది. రేపు మనం చూస్తాం, యేసుక్రీస్తు వారి పుట్టుకను సందర్భంగా మనం ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే మనం ఆయన మన హృదయాల్లోకి ఆహ్వానించుకోవాలి. వెళ్ళిపోయే సమయం దాకా ఎదురు చూడకూడదు. వన్స్ వెళ్ళిపోయాడంటే ఆయన మనకు దొరకడు, రక్షణ దొరకదు, కృప దొరకదు. కృప ఉన్నంత వరకే, కృప ద్వారానే మనం రక్షించబడతాం. ఆ కృప వెళ్ళిపోయిన తర్వాత రక్షణకి తావే లేదు. ఈ సమరయలో ఉన్నప్పుడే దేవుడిని మనం నమ్ముకోవడానికి, ఆయన్ని ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక.